హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. మరి నేను మీ అందరి ఆత్మీయ అర్జయ్. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ ఉన్నారు. అసలు వాళ్ళు ఏంటి అంటే హిమ కోలనాగిరెడ్డి గారు. సో ఆవిడ ఏంటంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనమాట. అంటే రిపబ్లికన్ క్యాండిడేట్ ఫర్ యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. అసలు ఇది ఏంటి, దీనికి ఆవిడ ఎందుకు క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు, అసలు దీని వెనకాతల కారణాలు ఏంటి, అండ్ ఆవిడ రిపబ్లికన్ క్యాండిడేట్ గా గెలిచిన తర్వాత ఏం చదువుకుని, ఇలాంటి చాలా విషయాలు మనం ఆవిడ ద్వారా తెలుసుకుందాం. సో ముందుగా హిమా గారిని పిలిచేద్దాము. సో నమస్తే హిమా గారు, గుడ్ మార్నింగ్, మీకు గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా అండి? మీరు ఎలా ఉన్నారా? చాలా బాగున్నాం మేడం. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే మన తెలుగింటి అమ్మాయి అండ్ అమెరికాలోని రిపబ్లికన్ క్యాండిడేట్ గా మీరు పోటీ చేస్తున్నారు. సో వెరీ ప్రౌడ్ మూమెంట్ అసలు చెప్పాలంటే అందరికీ. థ్యాంక్ యూ. సో మేడం చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ లోకి మనం వెళ్లే ముందు వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, మీ స్టడీస్ కానివ్వండి, మీ పేరెంట్స్ కానీ కొంచెం ఆ డీటెయిల్స్ చెప్పేస్తే తర్వాత మనం వాట్ ఈస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని అండ్ వాట్ ఈస్ రిపబ్లికన్ క్యాండిడేట్ అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కొన్ని టాపిక్స్ అని మాట్లాడుకుందాం. మీరు చెప్పినట్టు నా పేరు హిమా కొలనాగి రెడ్డి. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. అమ్మ ఏమో విజయవాడ, నాన్న ఏమో అనంతపూర్. సో ఐఎమ్ లైక్ అ పర్ఫెక్ట్ సమైక్య ఆంధ్ర పర్సన్. అన్ని చోట రూట్స్ ఉన్నాయి నాకు. నేను ఫస్ట్ 99 లో కెనడా వచ్చాను. ఆ తర్వాత 2005 లో వి మూవ్ టు యుఎస్. కానీ 99 నుంచి 2005 మధ్యలో కూడా we were actually working for US companies only. తర్వాత US మూవ్ అయ్యాము అండ్ we became eventually citizens. అండ్ నేను ఇండియాలో ఎంబీఏ చేశాను. ఎంబీఏ ఇన్ ఎక్స్పర్ట్. ఇక్కడికి వచ్చాక ఐ వాజ్ వర్కింగ్ ఇన్ సేల్స్, IBM సాఫ్ట్వేర్ సేల్స్. ఆ తర్వాత we set up our own business. అండ్ దెన్ ఆ బిజినెస్ ఒకటి 2012 లో అమ్మేసాం. ఆ తర్వాత ఇంకొక బిజినెస్ పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆ బిజినెస్ కి నేను చూసుకుంటున్నాను. ఐటీ స్టాఫింగ్ కన్సల్టెన్సీ మాది. సో వీ హ్యావ్ అబౌట్ 700 పీపుల్ వర్కింగ్ ఫర్ us right now. ఓ వావ్, సూపర్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మీకు థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ ఇన్ ద సెన్స్ ఎందుకంటే తెలుగింటి అమ్మాయి అయ్యుండి ఇండియాలో చదువుకున్న, ప్రెసెంట్ మీరు సెటిల్ అయింది అమెరికాలో, అండ్ మీ యాక్సెంట్ తెలుగు కూడా చాలా ప్యూర్ క్రిస్టల్ క్లియర్ గా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ థింగ్ ఎస్ యా మేడం. మరి బిఫోర్ మీరు ఎంబీఏ చేశారు, అంతా బాగుంది, బట్ హౌ కమ్ మీరు ఈ పొలిటికల్ దీంట్లోకి ఎలాగా మూవ్ అయ్యారు? అండ్ ఎవరైనా ఈజ్ ఎనీబడి ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఇంటూ పాలిటిక్స్? లేదు, యాక్చువల్లీ ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ, ఇమిడియట్ ఫ్యామిలీ దట్ ఈస్ ఇన్ పాలిటిక్స్. నేను మా అమ్మ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు 30+ years. డాడీ ఏమో ప్రిన్సిపల్ ఆఫ్ ప్రగతి కాలేజ్ ఇన్ హైదరాబాద్. ప్లస్ ఎంసెట్ టీచ్ చేసేవాళ్ళు డాడీ. సో I come from a working class family, very educated but working class family. I will be the first person ever to even get into politics. Extended families lo unnaru, Rajshekhar Reddy valla families in a way they are related, and it is side nunchi chuskunte yeah we related to few people like ekkado dooram chuttalalo, but otherwise immediate family aithe andaru working class people, so white collar workers India lo. So I will be the first person in politics. And to answer your question, enduku chestunanu ante 2016 lo mana presidential elections avutnappudu I started paying attention, because obviously it's a presidential election and manam attention pay chestamo. Appudu candidate Trump was talking about issues, especially about the threats to America. I think manam as Indians we actually knew China was the biggest threat for the world, but then అమెరికాలో ఏ లీడర్ కూడా చైనాని హైలైట్ చేసేవాళ్ళు కాదు. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు రష్యా 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 అనేవాళ్ళు తప్ప చైనా గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన చైనా గురించి మాట్లాడి హైలైట్ చేసినప్పుడు హౌ చైనా ఇస్ ద గ్లోబల్ థ్రెట్ అని మాట్లాడినప్పుడు ఐ వాస్ థింకింగ్ లైక్ ఇది ఎవరు మాట్లాడరు, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని. ప్లస్ బార్డర్స్ ఎందుకు ఉండాలి, వాల్ ఎందుకు కట్టాలి, ఇమిగ్రేషన్ ఎలా ఎన్ఫోర్స్ చేయాలి అని మాట్లాడుతున్నప్పుడు దోస్ వర్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. వి ఆల్ న్యూ that southern border నుంచి illegals ఎలా వస్తారు అని తెలుసు. మన లీగల్ ఇమిగ్రెంట్స్ కి హౌ దట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇస్ అ థ్రెట్ అన్నది చాలా మంది స్టడీ చేయరు.
ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కంట్రీలోకి వచ్చి మన లైన్ కట్ చేసేస్తారనమాట. మనమేమో గ్రీన్ కార్డ్ కోసం లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటాం, వీళ్ళందరూ వచ్చి మన ముందు వచ్చేసి నుంచుంటారు. అది మన వాళ్ళకి తెలియదు. చాలా మంది ఆర్ నాట్ ఈవెన్ కాగ్నిజెంట్ ఆఫ్ దిస్. తెలీదు మనం ఎందుకు మనకి గ్రీన్ కార్డ్స్ తొందరగా రామా అన్నది ఎవరు ప్రాసెస్ చేయరు. చాలా మంది కంట్రీస్ వాళ్ళకి 2 years లో వస్తాయి, వేరే మనకి 15 years పడుతుంది. ఎందుకు అన్నది మన వాళ్ళు ఆలోచించరు. ఆయన అవన్నీ హైలైట్ చేసినప్పుడు హీ వాస్ సేయింగ్ లీగల్ గా వచ్చిన వాళ్ళు ఆర్ పేయింగ్ ద ప్రైస్ బికాస్ ఆఫ్ దిస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అలాంటి మాట్లాడుతున్నప్పుడు ఐ వాస్ రియలీ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే అప్పటి వరకు ఎవరు అలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మాట్లాడేవాళ్ళు కాదు. Then I got interested and I said, wow, this person does have he has right topics to talk about. చాలా మంది ఏంటి అంటే కెరియర్ పాలిటిషియన్స్ ఏం చేస్తారా అంటే హాట్ బటన్ ఇష్యూస్ మాట్లాడరు. ఎందుకంటే దాని వల్ల మనకి ఇష్యూస్ అవుతాయి, మనం కొంతమందిని టిక్ ఆఫ్ చేసేస్తామని చెప్పి దాన్ని అవాయిడ్ చేసి టిప్టో చేస్తారు వారి చుట్టూతా. ఆయన అలా చేయలేదు, మాట్లాడాడు, ఎన్నో ప్రామిసెస్ చేశారు అండ్ హీ కెప్ట్ అ లాట్ ఆఫ్ ప్రామిసెస్. ఎనీవేస్ ఐ డిడ్ వోట్ ఫర్ ట్రంప్ ఇన్ 2016 and 2020 also. ఆయన ఏంటి అంటే ఆయన మాట్లాడే తీరు చాలా మందికి నచ్చేది కాదు, కానీ ఇఫ్ యూ యాక్చువల్లీ ఆస్క్ ఈవెన్ ద వర్స్ట్ హేటర్ ఆఫ్ ట్రంప్, ప్రెసిడెంట్ ట్రంప్, about his policies, nobody will have a problem with his policies. Endukante what he accomplished as a president in his 4 years of presidency, despite the opposition that he had within his own party, that was remarkable. I don't think any other president in recent future has even achieved half of what he's done. So country economy was booming, everything was going so great until COVID hit, which again, China had a big part in it. So COVID valla we had to take a huge setback. Anyway, so that's when I started paying attention to 2016 presidential elections. That is when I started taking interest. Asal mana politics lo interest chupita modaletanu. 2016 tarvata I wanted to get involved myself in some ఎక్కువ చేయలేను, ఎందుకంటే నాకు బిజినెస్ ఉంది, పిల్లలు ఉన్నారు, I have a very busy lifestyle. So one of my friends who is really active in politics, I'm అడిగాను నేను ఏం చేయొచ్చు, but I don't want time commitment చాలా తక్కువ ఉండాలి, but some small way I want to be part of this అని. తను అప్పుడు ప్రీసింగ్ డెలిగేట్ అని, దట్స్ అన్ ఎలక్టెడ్ పొజిషన్, బ్యాలెట్ మీద ఉంటుంది పేరు. సో యూ హ్యావ్ టు బి లైక్ పార్టీ కార్యకర్త టైప్ అన్నమాట మనం తెలుగులో చెప్పాలంటే. సో నువ్వు దానికోసం సైన్ అప్ చెయ్యి, ఎక్కువ టైం కమిట్మెంట్ ఉండదు, ఎలక్షన్ ఇయర్ లో కొంచెం పని ఉంటుంది అంటే సరే దానికి సైన్ అప్ చేశాను అండ్ ఐ గాట్ ఎలక్టెడ్ in 2018. సో ఐ గాట్ ఎలక్టెడ్. అప్పుడు ఓక్లాండ్ లో ఉండేదాన్ని నేను, నోవాయ్ అని, ఇక్కడ దగ్గర సిటీలో. ఓక్లాండ్ లో ఎలక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఐ మూవ్ టు వెయిన్ కౌంటీ, నార్త్ విల్ టౌన్షిప్ మూవ్ అయ్యి అటు మళ్ళీ 2020 లో ఐ గాట్ ఎలక్టెడ్ అగైన్ ఫ్రమ్ వెయిన్ కౌంటీ. So for 4 years I've been precinct delegate. It's an elected position. దాంతో ఏమైంది అంటే there are certain job duties that you get for being a precinct delegate. నేను 2020 ఎలక్షన్స్ కి ఐ వాజ్ అసైన్డ్ ద జాబ్ ఆఫ్ బీయింగ్ పోల్ ఛాలెంజర్. అంటే యాబ్సెంటీ బ్యాలెట్స్ ని మానిటర్ చేయాలన్నమాట. 2020 లో యాబ్సెంటీ బ్యాలెట్స్ were 10 times more than a normal election. సో దానివల్ల ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ పోల్ ఛాలెంజర్ గా వర్క్ చేస్తున్నప్పుడు మనము అనుకుంటాము ఇండియాలో యుఎస్ లో ఫ్రాడ్ ఉండదు అనుకుంటాం, ఎలక్షన్స్ ఆర్ రన్ ప్రిటీ స్మూత్, ఎందుకంటే పెద్దగా వినం మనం దాని గురించి. ఇండియాలో మనకు అలవాటు కొంచెం రిగ్ చేస్తారు, అది చేస్తారు అంటారు, ఓట్లు కొనుక్కుంటారంటారు, అలాంటి మనం వింటా ఉంటాము. పెరుగుతున్నప్పుడు పెద్ద అటెన్షన్ పే చేయం మనం. కానీ మన మైండ్ సెట్ లో ఏంటంటే అమెరికాలో అంత సేఫ్ గా జరుగుతుంది అనుకుంటాం మనం. ఆ మైండ్ సెట్ తో నేను వెళ్ళాను ఆ రోజు పోలింగ్ కి. వెళ్ళి చూసినప్పుడు షాక్ తిన్నాను నేను. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఫ్రాడ్ జరుగుతుంది అనమాట. సో అసలు దట్ వాజ్ లైక్ వెరీ డిస్టర్బింగ్ ఫర్ మీ. ఏంటి అసలు కంట్రీ లైక్ అమెరికాలో అసలు ఎందుకు ఇలా ఫ్రాడ్ జరుగుతుంది అని అబ్సెంటీ బ్యాలెట్ ఫ్రాడ్ చూసాను నేను. దాని గురించి నేను ఇక్కడ మిషిగన్ సెనెట్ లో టెస్టిమనీ ఇచ్చాను అనమాట ఎలక్షన్ ఫ్రాడ్ గురించి. ఎలక్షన్ ఫ్రాడ్ గురించి టెస్టిమనీ ఇచ్చినప్పుడు I found out a lot of things that ఇక్కడ ఐడి లేకుండా ఓట్ చేయొచ్చు అని. I was really shocked. అప్పుడు నేను ఆయనను అడిగాను అనమాట, సెనేటర్ ని. ఇండియాలో 1.3 బిలియన్ పాపులేషన్ ఉంది. 1.3 బిలియన్ పాపులేషన్ లో మనం అట్లీస్ట్ 25% is below poverty level, but still మనకు ఐడి ఈజ్ మ్యాండేటరీ టు ఓట్. అమెరికాలో అసలు ఎక్స్క్యూజ్ ఏంటి ఐడి లేకుండా ఓట్ చేయడానికి అని అడిగాను. ఆయన దగ్గర ఆన్సర్ లేదు. అదర్ దాన్ a party trying to have fraud ఉండాలి అని అనుకుంటే తప్ప అసలు ఐడి లేకుండా ఓటింగ్ ఎందుకు ఎలా చేస్తారు అన్నది అడిగాను అన్నమాట నేను.
then that became a very important issue for me. వాళ్ళు ఏమన్నారా, there are certain people who cannot obtain an ID అని. ID ఇక్కడ స్టేట్ ID తీసుకోవడానికి $10 అవుతుందండి. $10 government can easily give. If you're not able to afford $10, right, government can give. But I still have not. In 23 years I've been here, and I've never met a person ID లేని మనిషి నేను ఈ రోజు వరకు కావలేదు. బట్ ఎందుకు చేస్తారు అట్లా అంటే that's the only way fraud can happen. So they want it to be like that. And ఇంకోటి ఏంటి అంటే dead people. మేము ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయాక we went through the rolls of who voted and all of that, and we found out that so many dead people. Oh my God. Which you understand. చనిపోయిన వాళ్ళు ఎలా ఓట్ చేస్తారు అవన్నీ చూసాక ఏంటి చాలా డిస్టర్బ్ అయ్యాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే చనిపోయిన వాళ్ళందరూ డెమోక్రాటిక్ పార్టీకి ఓటేస్తారు ఎందుకు. So I was really disturbed. I knew that one party, which is Democratic Party, wants to continue to have people vote ID lekunda, and most dead people, or if I don't say all, at least most dead people only vote Democratic Party. Okay. So I wanted to change something. I said, you know what, legal ga manalanti vallu vachi or the American citizens when they're voting, నేను రిపబ్లికన్ కేసాను అనుకోండి, ఒక చనిపోయిన వాళ్ళు in which it's a fraud, వాళ్ళు డెమోక్రాటిక్ పార్టీకి ఓట్ వేస్తే నా ఓట్ will have no meaning, right? So I wanted to come up with a system that is fail proof, like where there is basically no fraud in elections, right? So no fraud in elections has become one of my very, very important objectives because I have seen it with my own eyes. And I have had this testimony time where I was told that ID avasram ledu ikkada vote cheyadaniki ani. Dead people vote chesaru ante vote chesi undondachchu కానీ it was not enough. Mana Trump ఓడిపోవడానికి that's not enough fraud అన్నారు. నాకు ఆ ఇనఫ్ అన్న వర్డ్ ఎవరు క్వాంటిఫై చేస్తారు అంటే హౌ మచ్ ఈజ్ ఇనఫ్, అసలు ఎందుకు అసలు ఉండాలి ఫ్రాడ్ మనకి ఇన్ కంట్రీ లైక్ అమెరికా వేర్ వీ హ్యావ్ అడ్వాన్స్ టెక్నాలజీ. మనం కంట్రీలోకి వస్తున్నప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఇస్తాం, రెటీనా స్కాన్ చేస్తాం. మనం యాజ్ ఇమిగ్రెంట్స్ మన వీసా ప్రాసెస్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుంది, స్ట్రింజెంట్ గా ఉంటుంది, అన్నిటికీ మనం అవాయిడ్ అయి ఉంటాం. కానీ ఎలక్షన్స్ కి మాత్రం ఐడి లేదు అన్నది చాలా బాధకరం అనిపించింది నాకు. దిస్ ఇస్ లైక్ రియల్లీ రిడిక్యులస్ ఫర్ కంట్రీ లైక్ అమెరికా. మీరు అన్నట్టుగా ఇప్పుడు స్టేట్ ఐడి ఒకటే కాదు కదా, కొంతమంది పాస్పోర్ట్స్ కూడా ఉంటాయి అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, అది దట్ ఈస్ ఆల్సో కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఐడి. సో అదే వన్ ఆర్ ది అదర్ ఎవరో ఒకరికి ఏదో రకంగా స్టేట్ ఐడి అనేది ఉంటుంది. బట్ ఉంటారు ఇప్పుడు $10 అనేది నథింగ్, ఎనీబడి కెన్ అఫోర్డ్ $10, right? Correct. Fraud. ఎలా అంటున్నారా, దట్ ఈస్ యాక్చువల్లీ ద ప్రాబ్లం. బట్ ఎవరు పుష్ చేస్తారు ఇలాంటి ఎజెండా, ఐడియా అవసరం లేదు అన్నది ఫ్రాడ్ చేయాలి అనుకున్న వాళ్ళు పుష్ చేస్తారు. సో ఎవరు ఈ పైన వాళ్ళ పేరు తీసుకుని ఓట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నాకు పలానా నేను ర్యాండమ్ గా సమ్ జేన్ డో అనే ఆవిడ చనిపోయిందని తెలుసు. ఓకే, నేను వెళ్ళి ఓట్ వేసే రోజు నేనే జేన్ డో అన్నాను అనుకోండి, మీరు అడగలేదు జేన్ డోనా కాదా అని, నాకు ఓటేని ఇస్తారు మీరు, ఎందుకంటే ఐడి అవసరం లేదు కాబట్టి. నేను ఇల్లీగల్ గా వచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఓట్ ఉండదు ఆబ్వియస్లీ, నాకు ఐడి కూడా ఉండదు కదా. ఇల్లీగల్ గా ఉంటే ఐడీస్ ఎలా తీసుకుంటాము, చాలా స్టేట్స్ అలౌ చేయరు వచ్చిన వాళ్ళకి. కానీ నేను 10% బిహాఫ్ లో ఓట్ చేయొచ్చు, అలా అనమాట. అందుకనే డెమోక్రాటిక్ పార్టీ వాంట్స్ ద బార్డర్స్ టు బి ఓపెన్, సో ఇల్లీగల్స్ రావచ్చు, ఆ ఇల్లీగల్స్ అందరూ డెడ్ పీపుల్ నేమ్ తీసుకుని ఓట్ చేయొచ్చు, అండ్ దే ఆల్మోస్ట్ ఆల్వేస్ ఓన్లీ ఓట్ డెమోక్రాటిక్ పార్టీ. ఓకే, సో that is one big issue that I have with the Democratic Party and why I'm a Republican. ఇంకొకటి ఏంటి అంటే ఇది ఈ ఫ్రాడ్ అనేది నేను ఫస్ట్ టైం ఇప్పుడు మీరు చెప్తే వింటున్నాను, అండ్ ఐఎమ్ సీయింగ్ సచ్ సింగిల్ పర్సన్ హూ ఈస్ ఫైటింగ్ అగైన్స్ట్ ఇట్. ఇప్పటి వరకు నిజంగా, ఎందుకంటే పాలిటిషియన్స్ చాలా మంది గురించి వింటున్నాము, ఇంటర్వ్యూ చేసాం, కానీ ఈ పాయింట్ పర్టికులర్ గా ఈ పాయింట్ ని ఎలాగైనా ఎరాడికేట్ చేయాలి దాని గురించి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఫర్ మీ టు బికమ్ ఎ పాలిటిషియన్ అనేది ఫస్ట్ పర్సన్ మిమ్మల్ని నేను చూస్తున్నాను. ఎందుకంటే
అమెరికాని వరల్డ్ అంతా ఒక రెస్పెక్ట్ తో చూస్తుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ అసలు అంతా మన నీట్ గా జరుగుతుంది. యాజ్ అ కామన్ పర్సన్ ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం సెక్రటరీ ఆఫ్ స్టేట్ కి వెళ్ళి లైసెన్స్ తీసుకోవాలంటే మనం ఎవరికి బ్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇల్లు రిజిస్టర్ చేయాలంటే బ్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఇండియాలో మనకు తెలుసు. మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దట్ వి షుడ్ ప్రాబబ్లీ బి ఫిక్సింగ్. కానీ ఇక్కడ అలాంటిది ఏది ఉండదు. ఒక కామన్ మ్యాన్ అండ్ విమెన్ ఇన్ అమెరికా విల్ నెవర్ కమ్ అక్రాస్ ఫ్రాడ్, నెవర్ కమ్ అక్రాస్ బ్రైబింగ్. మన నార్మల్ గా నడుస్తాయి లైఫ్. ఎందుకంటే దిర్ ఇస్ అ సిస్టమ్ దట్స్ ఆల్రెడీ బెన్ సెటప్. అంత చట్టం తన పని చేసుకెళ్ళిపోతా ఉంటుంది అనమాట. మనం ఎవరికి ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మన ఇల్లు రిజిస్టర్ చేయడానికి, లేకపోతే మనకి లైసెన్స్ రావడానికి, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మనం అసలు ఎప్పుడు కూడా బ్రైబ్స్ ఎక్స్పీరియన్స్ చేయము. ఎందుకంటే ఎవ్రీ ఫుల్ ప్రూఫ్ మనకి అలాంటి సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేశారు. కావాలంటే ఎలక్షన్స్ కూడా ఫుల్ ప్రూఫ్ చేయొచ్చు, కానీ చెయ్యరు. ఎందుకంటే ఫ్రాడ్ ఈజ్ నెసెసరీ ఫర్ వన్ పార్టీ టు విన్. అది దట్ యాజ్ లాంగ్ యాజ్ నేను కనుక ఆ రోజు ఆ టైంలో ఆ జాబ్ చేయకపోయిందంటే నాకు తెలిసేది కదా దీని గురించి. మనం వింటాము ఇక్కడ ఫ్రాడ్ ఉంటుంది అని, కానీ ఆ తర్వాత నేను ఆ టెస్టిమనీ ఇచ్చి ఎంతో మందిని కలిసి మాట్లాడుతుంటే ఆ ఐడి ఉండదు కొంతమందికి అన్నది ఇట్స్ రిడిక్యులస్. ఎక్కడున్నారు ఈ జనాలు, ఎంతమంది ఉన్నారు, అది ఎప్పుడు కూడా వాళ్ళు డేటా ఇవ్వరు. హౌ మెనీ పీపుల్ డు నాట్ హ్యావ్ ఐడి, మరి వాళ్ళు ఎవ్రీడే ఎలా ఫంక్షన్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, మరి సిగరెట్ కొనుక్కోవాలన్నా, ఆల్కహాల్ కొనుక్కోవాలన్నా, బ్యాంక్ అకౌంట్ అన్నా, డ్రైవ్ చేయాలన్నా, ఒక ఇల్లు రెంట్ చేయాలన్నా, ఒక క్రెడిట్ కార్డ్ కావాలన్నా, దేనికైనా ఒక ఆఫీస్ బిల్డింగ్ లోకి ఎంటర్ చేయాలన్నా అన్నిటికీ ఐడి కావాలి కదా. మరి అలా ఐడి హెల్ప్ చేయాల్సింది పోయి వాళ్ళ కోసము స్పెషల్ లాస్ చేసి వాళ్ళ దగ్గర ఐడి ఉండదు కాబట్టి వాళ్ళు ఐడి లేకుండా ఓట్ చేయడానికి మేము ఈ ప్రొవిజన్ చేస్తున్నాము అన్నది, యూఆర్ బేసిక్లీ నాట్ హెల్పింగ్ దట్ పాపులేషన్. In fact, if you really care about your people who do not have an ID, you would pass legislation in such a way that you will get some money. You will make sure you identify these people, give them ID free of cost. Kada. Right. అలా చేయకుండా లేదు వాళ్ళు చేయలేదు ఇలా ఇది ఎందుకుంది అంటే మైనారిటీ కమ్యూనిటీస్ హెల్ప్ చేయడానికి. అంటే ఎవరు ఆ మైనారిటీ కమ్యూనిటీస్, ఎక్కడున్నారు, వాళ్ళకి ఐడి ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు ఫ్రీగా అన్నది నేను అడిగాను అన్నమాట అప్పుడు. సో దట్ వాజ్ కైండ్ అప్పుడు నేను అనుకున్నాను, లేదు దే డూ దిస్ ఆన్ పర్పస్ బికాస్ దే నీడ్ దట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దట్ దే క్లెయిమ్ నాట్ హ్యావ్ ఐడీస్. సో దట్ వే లా ప్రకారం ఐడి లేకుండా ఓట్ చేయొచ్చు. సో దట్ ఫ్రాడ్ దే నీడెడ్ ఇట్. అందుకని this became like one of my biggest issues, and I said okay, this cannot happen in a country like America. ఎస్పెషలీ ఏ థర్డ్ వరల్డ్ కంట్రీలోనో అంటే వేరేదండి, ఇది అమెరికా లాంటి అగ్రనేషన్ లో అలా జరగకూడదు. కరెక్ట్. అవును. అని that became my very big issue for getting involved. And I said, you know what, if I get elected, this is one thing I'm going to change, that I will make it mandatory to have an ID, and those who do not have an ID వాళ్ళకి ఐడి ఫ్రీగా వచ్చేలాగా చేయాలి. అది అది మీతో మాట్లాడి ఒక కాలర్ ఉన్నారు ఆత్మీయులు. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం గారు నమస్తే, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు వీరేంద్ర అండి. వీరేంద్ర గారు నమస్తే అండి. మనతో పాటు ఏంటి రిప్రజెంటేటివ్ యుఎస్ అమెరికా పొలిటీషియన్ ఉన్నారు, వారితో మాట్లాడి హిమా గారు. సో నమస్తే అండి. పేరండి పేరే హిమా గారు. హిమా గారు నమస్తే అండి. హలో అండి. నమస్తే అండి. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఎలక్షన్ లో ఓటర్ ఐడికి ఉన్నటువంటి సపరేట్ ఐడి గురించి నేను మాట్లాడదామని వచ్చానండి. చెప్పండి. నేను అనేది ఏంటంటే, అంటే నా ఒపీనియన్ ఏంటంటే, ఎలక్షన్ లో మనం ఎవరికి ఓటేస్తున్నాం అనేది చాలా గోప్యంగా ఉండాలి, ఫస్ట్ పాయింట్. తర్వాత గెలిచిన తర్వాత ఆ ఓటర్ పలానా వాళ్ళకి వేశారు అని చెప్పి వేసినటువంటి ఓటర్ల ద్వారాగా, వేసిన ఓట్ల స్లిప్పుల ద్వారాగా, వాళ్ళు వాడిన ఐడి ద్వారాగా ఎవరైనా సరే దాన్ని ఐడెంటిఫై చేస్తే తర్వాత ఆ ఓటర్కి రక్షణ ఎవరు కల్పిస్తారు అనే ఒక క్వశ్చన్ మార్క్కి ఈ రోజు వరకు కూడా ఆధార్ కానీ ఐడి కానీ ఇంకోటి కానీ క్లబ్ చేయలేదండి. మెయిన్ పాయింట్ అది. అందుకే చాలా మంది ఏమంటారంటే వీళ్ళ ఆధార్ను ఓటర్ కలిపేయచ్చు కదా అని చాలా మంది చెప్తారు, దొంగ ఓట్లు ఉండవు కదా అలాగే ఇలాగని. కానీ
ఒక టైప్ ఆఫ్ అంటే ఒక 3/4 అంతా ఉంటది కదా, ఒక ఓటే కదా డిఫరెన్స్. ఎవరినన్నా రాజ్యాంగం అంటే అధికారంలోకి రప్పించడానికి ఒక ఓటే రప్పిస్తుంది. కానీ మిగిలిన బ్యాచ్ అంతా కూడా వాళ్ళకి రక్షణ ఎవరిస్తారు? రక్షణ ఇచ్చేంత శక్తి కానీ ఇంకోటి కానీ లేదు కాబట్టి గోప్యంగా ఉంచాలన్న ఒకే ఒక్క పాయింట్ వల్ల ఇవ్వరు అని నాకు తెలిసిన పరిజ్ఞానం. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం. అంటే మీరు అనేది మనకి మీరు ఓటర్ ఐడి ఆధార్ అని చెప్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆధార్ లేదు, ఓటర్ ఐడి కూడా లేదు. అసలు మీరు ఊరికే పోలింగ్ బూత్ లోకి వెళ్ళి నేను సుబ్బారావు అని చెప్పి మీరు ఓట్ వేయొచ్చు. ఎందుకంటే చెక్ చేయడానికి ఏమి ఉండదు అక్కడిక. అది సో ఇప్పుడు ఒక ఈ పోలింగ్ ప్లేస్ లోకి వెళ్ళి నా పేరు సుబ్బారావు అని చెప్పొచ్చు, పక్కన ప్లేస్ లోకి వెళ్ళి నేను నారాయణ అని చెప్పొచ్చు. అంటే మేడం, అంటే నేను సుబ్బారావు ఒకసారి ఓటేసిన తర్వాత నాకు ఒక ఫింగర్ మీద ఒక ఐడెంటిటీ పెడతారు కదా, మళ్ళీ వేరే బూత్ లోకి వెళ్ళడానికి లేకుండా. ఇక్కడ అలా ఉండదు, ఇక్కడ ఏమీ ఉండదు అలాగా. ఓకే, అందుకనే మన ఇండియన్ ఎలక్షన్ కమిషన్ హైలైట్ అని నేను అనుకుంటా. ఎందుకంటే ఇండియాలో నేను అదే ఎగ్జాంపుల్ ఇచ్చే సెనెట్ లో టెస్ట్ మనీ ఇచ్చినప్పుడు, ఇండియా లాంటి కంట్రీ 1.3 బిలియన్ పాపులేషన్ కూడా మనకు ప్రాపర్ సిస్టమ్ ఉంది. అమెరికాలో 300 మిలియన్ కి మనకి ఎందుకు లేదు అని అడుగుతున్నాను అన్నమాట. అది మంచి పాయింట్ అండి. తర్వాత టిఎన్ శాసన్ గారు వెళ్ళి బిల్ క్లింటన్ గారు గెలుపు అని ప్రకటించారు ఒక సందర్భంలో. అది మన శాసన్ గారికి ఉన్న గొప్పతనం, ఇండియాకు ఉన్న గర్వకారణం అని నేను మీ సందర్భంగా తెలియజేయడానికి వచ్చాను. శేషన్ గారు ఆయన చాలా గొప్ప మనిషి యాక్చువల్లీ. అమెరికాలో అలాంటి వాళ్ళని పెడితే ఇక్కడ సిస్టమ్ కూడా సెట్ అవుతుంది. అవునండి, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి సిస్టమ్ కానీ ఇక్కడ రాజ్యాంగం కానీ ఎందుకంటే అది కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది తెలీదు. ఇది డీప్ గా వెళ్తేనే తప్ప ఇందులో ఉన్నటువంటి ఆ సామాన్యుడికి ఉన్నటువంటి రక్షణ ఎంత ఎక్కువ ఉందా అన్నది వేరే దేశాల వాళ్ళు చూసి కూడా ఫాలో అవడానికి కొంచెం నామోషిగా ఆలోచిస్తున్నారు. అదేలేండి, సూపర్. కాకపోతే ఇక్కడ టైటన్ చేయాలి లాస్. అందుకని దట్ బికేమ్ వెరీ బిగ్ ఎజెండా ఐటమ్ ఫర్ మీ, నేను కంటెస్ట్ చేయడానికి. అవునండి, మనకి ఎన్ని రకాలు ఉంటాయంటే మన భారతదేశంలో పెద్దల సభ అని ఉంటుంది. అందులో కేవలం చదువుకున్న వాళ్ళు మాత్రం, ఓన్లీ టీచర్స్ ఇలాంటి వాళ్ళు మాత్రం ఎన్నుకునే సభ. సామాన్యుడు కూడా పరిపాలించేటువంటి అవకాశం, ఎందుకంటే చిన్నప్పుడు చదువుకోకపోవచ్చు కాక, కానీ మధ్యలో జ్ఞానం రావచ్చు, దేశాన్ని కూడా ఒక పద్ధతిగా పరిపాలించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి అతనికి ఒక అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఇండివిజువాలిటీతో ఏ రకంగా ఓటు వేయాలి, ఓటు వేసిన వాడిని ఎలా రక్షించాలి, ఓటు ఏ విధంగా వేయాలి, దొంగ ఓటు ఎందుకు వేయకూడదు, ఈ తర్వాత ఒక ఓటుతోటి ఇబ్బంది ఏంటి, ఒక ఓటు వల్ల ఎఫెక్ట్ ఏంటి, ఎవరు చెప్పారు, మన వాజ్పేయి గారు పార్లమెంట్ లో ఒక్క ఓటు వల్ల ఆయన చిన్న అధికారాన్ని కోల్పోయిన సందర్భం. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రపంచానికి ఒక మార్గనిర్దేశం చేసినటువంటి భారత రాజ్యాంగాన్ని మనం గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అదే నేను అందుకని ఇండియా ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను టెస్ట్ మనీ ఇచ్చినప్పుడు కూడా సెనెట్ లో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఉంటాను మేడం. థ్యాంక్ యూ. హిమ గారు, చాలా హాట్ టాపిక్, చాలా మంచి టాపిక్ నిజంగా. అసలు మీరు ఈ పాయింట్స్ అన్ని ఇక సెనెట్ లో మీరు తీయటం, పాయింట్అవుట్ చేయటం, రియల్లీ ఫీలింగ్ ప్రౌడ్ అన్నమాట. నాకైతే ఈ రోజు అసలు పాలిటిక్స్ లో నేను చాలా దూరం అని చెప్తూ ఉంటాను. నేను ఎక్కువ పాలిటిక్స్ వింటా తప్ప అవి ఎక్కువ నేను డీప్ గా మీలాగా ఇంత డీప్ గా డెప్త్ గా వెళ్ళలేదు. ఫస్ట్ టైం మీరు చెప్తూ ఉంటే సచ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇక్కడ సెనెట్ లో లేవదీయటం, అండ్ దట్ టు టేకింగ్ ఇండియా యాజ్ అన్ ఎగ్జాంపుల్, రైట్? ఫీలింగ్ వెరీ ప్రౌడ్ రియల్లీ మేడం. సో మరి దానికి రెస్పాన్స్ ఎలా ఉండింది? మీరు ఈ టాపిక్ తీసుకొని అక్కడ సెనెట్ లో రేస్ చేసిన, వాట్ ఈస్ ద రెస్పాన్స్? వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే చాలా మంది డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళకి నచ్చలేదు. మన ఇండియన్స్, నేను అంత టెస్ట్ మనీలో నేను మన ఇండియా గురించి ఇంత గొప్పగా చెప్పి నేనేం చెప్పానంటే ఇండియాలో కరప్షన్ ఉంటుంది, అయినా కానీ డెస్పైట్ ద కరప్షన్ గవర్నమెంట్ వాజ్ ఎఫెక్టివ్లీ ఏబుల్ టు కమ్ అప్ విత్ దిస్ ఫుల్ ప్రూఫ్ ఓటింగ్ సిస్టమ్ అని చెప్తే, నువ్వు ఇండియాని ఇన్సల్ట్ చేసావు, కరప్షన్ ఉంది అని చాలా మంది అటాక్ చేశారన్నమాట. ఒకటి ఏంటంటే మనకి ఎప్పుడైనా చేంజ్ రావాలి అంటే మనం రియాలిటీని ఎక్సెప్ట్ చేయాలి. అది ఎక్సెప్ట్ చేయకుండా మనము ఫేక్ చేసాం అనుకోండి, నోబడీ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. ద హోల్ వరల్డ్ దేర్ ఆర్ సర్టెన్ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ ఉందనుకోండి, యుక్రెయిన్ ఇస్ అ కరప్ట్ కంట్రీ, అది అందరికీ తెలుసు.
అలాగే ఇండియా గురించి, ఇండియా వెళ్ళిన ప్రతి ఒక్కరు అమెరికన్స్ వెనక్కి వచ్చి అదే చెప్తారు, ఎందుకు ప్రతిదానికి డబ్బులు ఎందుకు అడుగుతారు, ప్రతి పనికి ఎందుకు డబ్బులు అడుగుతారు, ఎందుకు వాళ్ళ జాబ్ వాళ్ళు ఎందుకు చేయరు అని అడుగుతారు పాపం. నన్ను ఎంతో మంది నా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు. దానికి మన దగ్గర ఆన్సర్ ఉండదు. సో ఏంటి అంటే ఆనెస్ట్ డిస్కషన్ పెట్టుకోవాలి. అలాగా మనకు అలవాటు అయిపోయింది. వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఇట్. ఎవ్రీ గవర్నమెంట్ దట్ ఈస్ కమింగ్ దేర్ వీఆర్ ఇంప్రూవింగ్, యూనో, డే బై డే టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనం కరప్షన్ రెడ్యూస్ చేస్తున్నాం. హవెవర్ అసలు నువ్వు కరప్షన్ ఉందని చెప్తావా అని చాలా మంది అటాక్ చేశారు. కాకపోతే ఏంటంటే అదే ప్రాబ్లం. అక్కడవనండి ఇక్కడవన్నీ ఏంటి, ఇక్కడవనండి ప్రాబ్లం ఏంటి అంటే రియాలిటీని మనం ఫైట్ చేస్తే సొల్యూషన్ ఉండదు. రియాలిటీ ఎక్సెప్ట్ చేయాలి. ఎక్సెప్ట్ చేసి మనము దాంతో యూ హ్యావ్ టు మేక్ పీస్ విత్ ఇట్ అండ్ ఓన్లీ దెన్ యూ కెన్ కమ్ అప్ విత్ ప్రాపర్ సొల్యూషన్. నేను లేదు 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 అని మనం మూర్ఖంగా ఫైట్ చేసినంత మాత్రాన అది పోదు. ప్రాబ్లం ఎక్కడికి పోదు. ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎక్సెప్ట్ చేయాలి, దాని సొల్యూషన్ ఎతకాలి. అది అలా చాలా మంది అటాక్ చేశారు. ఇంకా డెమోక్రాట్స్ అంటారా, అబ్బో ఇంకా అసలు వాళ్ళు ఇంకా హంగామా చేశారు అనుకోండి. ఏంటి అంటే నేనేం చెప్పానంటే అసలు మీకు ఎలా ఓట్ ఏనిస్తారు, మీరు ఎవరు జనాలను ఎలా ఐడెంటిఫై చేస్తారు. నేను అన్నాను, ఇప్పుడు చాలా మంది అమెరికన్స్ ఏం చేస్తారంటే మేము సమ్ వాలంటీరింగ్ సర్వీసెస్ చేసినప్పుడు కొంతమంది ఇండియన్స్ ఉంటే నీకు ఇందాక ఇచ్చాను పేపర్ అంటారు. ఒకసారి నేను నాకు ఇవ్వలేదండి, నేను అంటే ఓ అయితే ఇంకొక అమ్మాయికి ఇచ్చుంటే మీరు అందరూ ఒకేలాగా ఉంటారు కదా. అంటే ఏంటి అంటే మనం చూడగానే మన ఇండియన్స్ తెలుస్తుంది చాలా మందికి. ఎందుకంటే మన ఇండియన్స్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫేషియల్ ఫీచర్స్ కదా. మనం అంతా వేరేగా ఉంటాం, మన ఇండియన్స్ సెపరేట్ గా ఉంటాం. అలాగే మనం చైనీస్ చూడంగానే వీళ్ళు చైనీస్ అని అంటాం. ఎలా అంటాము, వాడు చైనీస్ అవ్వచ్చు, జాపనీస్ అవ్వచ్చు, కొరియన్స్ అవ్వచ్చు, వియతనీస్ అవ్వచ్చు, కానీ వాళ్ళ ఫేస్ అంతా ఎలా ఉంటుంది, హ్యాల్ చైనీస్ రేస్, ఇట్స్ అ డిఫరెంట్ రేస్. సో వాళ్ళని చూడగానే మనం వాళ్ళని చైనీస్ అని చెప్పగలుగుతాం. సో నేను ఆ రోజు ఆ పాయింట్ అన్నాను అనమాట. ఇండియన్స్ ఒకలాగా ఉంటారని అనుకుంటారు చాలా మంది. నేనేమో చైనీస్ అందరినీ మన అందరినీ చైనీస్ అని అంటాం. వాళ్ళు జపనీస్ తో కొరియనో మనకు తెలియదు, వాళ్ళందరినీ మనం చైనీస్ అనేస్తాం మనం. అయితే దెర్ వాజ్ అ సాఫ్ట్వేర్ దట్ వాజ్ ప్రోగ్రామ్డ్ అనమాట. ఈ చైనీస్ ని దే షుడ్ బి ఏబుల్ టు టెల్ అపార్ట్ బిట్వీన్ కొరియన్స్ అండ్ జాపనీస్ అండ్ వీళ్ళందరినీ అని. అంత టైట్ గా రాసిన సాఫ్ట్వేర్ కూడా హ్యాడ్ ఓన్లీ 40% సక్సెస్ రేట్. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ దాట్ క్లోజ్లీ రిలేటెడ్ ఫీచర్స్ వైజ్. సో నేను అలా అంటే నువ్వు రేసిస్ట్, నువ్వు చైనీస్ అందరూ ఒకేలాగా ఉంటారని అన్నావా అని అటాక్ చేశారు. నాట్ బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. కాకపోతే ఏంటి అంటే 42 minutes టెస్టిమనీ ఇచ్చాను నేను. లాస్ట్ నా టెస్టిమనీ అయిపోయాక నన్ను క్వశ్చన్ అడిగాడు ఒక సెనేటర్. ఏంటి అంటే నువ్వేంటి, వాట్ డూ యూ థింక్ ఇస్ సొల్యూషన్ టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్ అని అడిగాడు ఆయన. నేను అన్నా ఐడి, you have to have an ID. Right. If you just walk into a polling booth and claim certain name, నేను ఇప్పుడు ఉన్నాను అనుకోండి, మీ పేరు సౌజన్య, మీరు నా పక్కన ఇంట్లో ఉంటారు, నాకు మీ అడ్రస్ తెలుసు, మీరు ఓట్ వేయడం సంగతి నాకు తెలుసు అనుకోండి, నేను వెళ్ళి నా పేరు సౌజన్య అని నేను ఓటేసి వచ్చేసాను అనుకోండి, మీ ఓటు మీకు తెలీదు, వాళ్ళకి తెలియదు. ఓ ఈ అమ్మాయి సౌజన్యలానే ఉంది అంటే ఇండియన్ పేరే కాబట్టి ఈ అమ్మాయిని ఓటేనిద్దాం అనుకున్నారు అనుకోండి, అయిపోయింది. సో నేను అది చెప్పాను. సో ఇప్పుడు మనలాంటి వాళ్ళు స్పెషల్లీ మనలాగా స్పెసిఫిక్ ఫీచర్స్ చూసి చూడగానే గుర్తుపట్టే టైప్ ఆఫ్ ఫేషియల్ సెపరేషన్ ఉంది కాబట్టి మనకి ఈజీ మన చేయటం. అయితే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి నా పేరు శాండ్రా స్మిత్ అన్నాను అనుకోండి, అప్పుడు డౌట్ వస్తుంది, శాండ్రా స్మిత్ నీ పేరు ఎట్లా అవుతుంది అని అడుగుతారు. అంతేనా? అంతే కదా. సో నేను అది ఆ ఎగ్జాంపుల్ ఇస్తే జనాలు బికాస్ నేను ఫ్రాడ్ గురించి ఇంత క్లియర్ గా చెప్పాను కాబట్టి అది ఎవరన్నా వింటారేమో అనే టెన్షన్ తో ఆ టెస్టిమనీ వినకుండా ఇది దీని గురించి మొదలెట్టారు అనమాట. ఆమె రేసిస్ట్ కామెంట్ చేసింది, ఇండియన్స్ అందరు ఒకేలాగా ఉంటారంట, అందరు ఎలా ఒకేలా ఉంటారు, నార్త్ ఇండియన్స్ తెల్లగా ఉంటారు, సౌత్ ఇండియన్స్ నల్లగా ఉంటారని పిచ్చి పిచ్చిగా ఏదేదో రాశారు ఆన్లైన్. నేను అప్పుడు అదే అనుకున్న ప్రాబ్లం ఏంటంటే పీపుల్ డోంట్ వాంట్ టు హ్యావ్ ఆనెస్ట్ డిస్కషన్. అసలు వాళ్ళకి నేను ఆ ఫ్రాడ్ గురించి చెప్పానని డెమోక్రాటిక్ పీపుల్ వాళ్ళకి చాలా కోపం వచ్చింది నా మీద. సో నన్ను బాగా అటాక్ చేశారు ఆన్లైన్. బట్ ఐ డిడెంట్ కేర్, ఎందుకంటే ఐ హావ్ అ మెసేజ్ హియర్. మనకి దిస్ ఈజ్ అవర్ న్యూ హోమ్. ఇప్పుడు మన అందరం సిటిజన్షిప్ తీసుకుని ఇక్కడ ఉండిపోయాం. దిస్ ఈజ్ అవర్ కంట్రీ. వీ నీడ్ టు కమ్ అప్ విత్ పాలసీస్ దట్ విల్ మేక్ అవర్ కంట్రీ సేఫ్. లేకపోతే మనము వదిలేసి వచ్చిన కంట్రీకి ఇక్కడ ఉండే కంట్రీకి డిఫరెన్స్ లేకుండా పోతుంది కదా. మనం వీ నీడ్ టు ట్రై అండ్ మేక్ దిస్ అ బెటర్ ప్లేస్ టు లివ్. సో నేను అందుకని అప్పుడు ఐ డిసైడెడ్ దట్ దిస్ విల్ బి వన్ ఆఫ్ మై వెరీ బిగ్గెస్ట్ ఇష్యూస్ అని. అది ఎలక్షన్ వైజ్. ఇంకొక బిగ్ ఇష్యూ నాకు ఏంటి అంటే అబార్షన్. అమెరికాలో అబార్షన్ ఇస్ లీగల్.
లీగల్ సరే, అది మనకి అది ఆ రూలింగ్ ఇచ్చినప్పుడు 50 years ago దాని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇట్ వాస్ గోయింగ్ టు బి సేఫ్, లీగల్ అండ్ రేర్. అంటే చాలా తప్పనిసరి పరిస్థితుల్లో అలౌ చేయాలి అన్నది రూలింగ్ అన్నమాట. కాకపోతే ఏమైపోయిందంటే అది ఏదైనా మనం లీగలైజ్ చేయగానే అది తప్పు కాదు అనిపిస్తుంది జనాలకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్, మెరివానా ఉందనుకోండి, మోస్ట్ స్టేట్స్ లో లీగల్ అయిపోయింది. ఒకవేళ 20 years మీరు ఆలోచిస్తే మెరివానా గురించి మాట్లాడగానే జనాలు అమ్మో అమ్మో అనేవాళ్ళు, ఎందుకంటే ఇట్ వాజ్ ఇల్లీగల్ అట్ ద టైం. ఇల్లీగల్ అనేసరికి ఏంటంటే చాలా మంది చెయ్యరు, ఎందుకంటే అది ఇల్లీగల్ కాబట్టి ఎందుకు ట్రబుల్ అనుకుంటారు. లీగలైజ్ చేయగానే ఏమవుతుందంటే అది లీగలే కాబట్టి చేసేద్దాం అనుకుంటారు. సో దాంట్లో దేర్ ఇస్ నో చేంజ్. అప్పటికి ఇప్పటికి మెరివానా ఇస్ మెరివానా, బట్ ద వే వి లుక్ ఎట్ థింగ్స్ చేంజెస్ వెన్ యూ లీగలైజ్ స్టఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో గే మ్యారేజ్ మనకి రీసెంట్ గా లీగలైజ్ అయింది. కానీ మీరు ఇమాజిన్ చేసుకోండి, మనం పుట్టినప్పుడు నాకైతే అసలు గే అండ్ లెస్బియన్ కాన్సెప్ట్ అమెరికా వచ్చే వరకు తెలియదు, అసలు అలాంటిది ఉంది అని కూడా తెలియదు ఒక 23 years బ్యాక్. రైట్. అది కాకపోతే ఏంటి అంటే అది ఇప్పుడు లీగల్ అయిపోయింది. లీగల్ అయ్యేసరికి ఏమవుతుందంటే ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ థింక్ దట్ ఈస్ ఓకే ఆల్సో ఇంక్రీజెస్. రైట్. సో ఇప్పుడు కొత్తగా ఇది మన బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక ఏంటంటే ఐ హ్యావ్ యాక్చువల్లీ నేను డేటా బాగా స్టడీ చేస్తాను అనమాట. మన ఇండియన్స్ చాలా మంది మెంటాలిటీ ఏంటి అంటే అది ఒక అమెరికన్ ప్రాబ్లం అనుకుంటారు. అవును. అది మనకు సంబంధించుతూ మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుతాము, సో మనకి ఎలాగో అవ్వదు అనుకుంటాం. కానీ మన పిల్లలు కాలేజీలకు వెళ్తారు, మన నుంచి దూరం వెళ్తారు, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. అపారెంట్లీ about 4% of Indian kids, Indian origin kids, are identifying themselves as LGBTQ, but most of the parents do not know. Right. సో మనం ఏంటనుకుంటామంటే ఇది మనని టచ్ చేయదు, మనము లోటస్ లాగా ఉంటాము, మన చిర్రలు అలాగే ఉంటాం అని అనుకుంటాం. కానీ మనం ఎక్సెప్ట్ చేస్తే మన చుట్టుపక్కల ఉన్నవి ఈవెన్చువలీ మనకు కూడా ఎఫెక్ట్ అవుతాయి అవి. అవును. ఇప్పుడు మెరివానా లీగల్ అయిపోయింది, దేర్ ఆల్సో పుషింగ్ ఫర్ సో మెనీ అదర్ డ్రగ్స్ టు బి లీగల్. మన పిల్లల్ని మనము 24 hours ప్రొటెక్ట్ చేయలేం. అవును. అందుకని వీ నీడ్ టు చేంజ్ ద సిస్టమ్, నాట్ యాక్చువల్లీ యాక్సెప్ట్ ఇట్ అండ్ థింక్ మన ప్రాబ్లం కాదు అనుకోకూడదు మనం ఇప్పుడు కూడా, ఎందుకంటే ఇది మన కంట్రీ. ఇప్పుడు వీఆర్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, సో వీ షుడ్ థింక్ లైక్ అన్ అమెరికన్. అది అబార్షన్ కూడా లీగల్ అయిపోయాక ఏమైందంటే since the time it became legal, 60 million babies have been murdered. Abba. It is not rare anymore కదా. అది ఏమైపోయిందంటే టీనేజర్స్ కి ఎట్లా అయిపోతుందంటే అదొక కాంట్రాసెప్టివ్ లాగా అయిపోతుంది అనమాట. ఊరికే అబార్షన్ చేపించుకుంటే ఈవెన్చువల్లీ వాళ్ళకి పిల్లలు కూడా పుట్టరు, ఎందుకంటే యునో ద ఇష్యూస్ దట్ విల్ కమ్ అప్ విత్ అబార్షన్. అది దట్ ఈస్ ద బిగ్ ఇష్యూ. ఇంకోటి ద గవర్నమెంట్ ఈస్ పుషింగ్ ఫర్ అబార్షన్ అప్ అంటిల్ 9th month, అంటే బేబీ బయటికి వచ్చే వరకు కూడా అబార్షన్ చేయొచ్చు అని. అది నన్ను అడిగితే దేర్ ఇస్ అ లైన్ యూ కెనాట్ క్రాస్, దట్ బికమ్స్ ఈవల్. ఇప్పుడు వీళ్ళది ఏంటి అంటే బేబీ పుట్టే వరకు బేబీ కాదు, ఇట్స్ జస్ట్ అ పీస్ ఆఫ్ టిష్యూ అంటున్నారు. మీకు పిల్లలు ఉన్నారు లేదు తెలీదు, నాకు 3 పిల్లలు ఉన్నారు. సో 3rd month నుంచి బేబీస్ కిక్ చేస్తుంటారు. అండ్ మనం వాళ్ళతో మాట్లాడుతుంటాం, కొట్టదు నాన్న అని మ్యూజిక్ పెడతాము, సైలెంట్ అవుతారు. వి ఎక్స్పీరియన్స్ as a mother, we know that babies react to it, right? Right. So right. so they are real babies. I mean, manamu just because we call them a piece of tissue doesn't make it that they are a piece of tissue. They are real living beings inside. So చాలా మంది స్టోరీస్ చదువుతారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బేబీకి. సో ఆర్ యూ టెలింగ్ మీ దట్ ఇట్స్ నాట్ అ బేబీ అంటిల్ ఇట్స్ బార్న్, లైక్ ద డే ద మామ్ ఇస్ డ్యూ, ఈవెన్ ఆ రోజు వరకు కూడా యూ కెన్ అబార్ట్ అ బేబీ అన్నది లెజిస్లేషన్ పెట్టారనమాట డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు. దాట్ ఈస్ కంప్లీట్లీ నాట్ ఓకే విత్ మీ. అసలు అది దట్ ఈస్ క్రూయల్. ఒక లైన్ ఎలా అయిపోతుంది అంటే మనం ఈవిల్ జోన్ లోకి వెళ్తున్నాం అనమాట బై మేకింగ్ థింగ్స్ లీగల్. So that also is a very big issue for me, where I say that, you know what, abortion is not a contraceptive. You cannot treat it like one. Okay, rape and incidents are only 0.3% in the total number of abortions that are done every year. So mano rape ni example ga తీసుకుని ఇలా millions of babies ni every year kill చేయటము ఎందుకు అంటే democratic party pushes for it, because ఎందుకంటే babies
ఆర్గన్స్. చాలా మందికి అసలు అబార్షన్, నాకు కూడా అంటే ఐ రియలీ లుక్డ్ ఇంటూ దిస్ ఇష్యూ, అసలు అబార్షన్ అంటే ఏంటి అన్నది ఎప్పుడు తెలియదు. బేబీని పీసెస్ కట్ చేసి బయటికి తీస్తారు. చాలా మంది అటెన్షన్ పే చేయరు దాని గురించి. మనకు తెలీదు అసలు ఏంటి అబార్షన్ అంటే, ఎందుకంటే మన ఇండియన్ కల్చర్ లో మనకి ఎప్పుడు అవసరం రాదు దాని గురించి ఆలోచించడానికి. అది నేనేంటంటే ఇలాగా కొన్ని క్రైసిస్ ప్రెగ్నెన్సీ సెంటర్స్ అని వీటన్నిటిలో వాలంటీరింగ్ చేస్తున్నప్పుడు తెలిసిందనమాట. తెలిసి అసలు హార్ట్ బ్రేక్ అయిపోయింది. అలా పీసెస్ గా కట్ చేసి బేబీని తీసేస్తున్నాము అంటే మనలో ఎంత క్రూయల్టీ ఉంది అని. జస్ట్ బికాస్ ఇట్ ఇస్ లీగల్, చాలా మంది ఏంటంటే ఇట్స్ ఓకే అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా మందికి అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చెయ్యరు అబార్షన్ చేసే ముందు. దిస్ ఇస్ ద ప్రాసెస్, మేము ఇలా చేస్తాము, సక్షన్ కప్ లోపల పెడతాము, సక్షన్ కప్ ఒక్కొక్క కాలుని చేతిని విడగొట్టేస్తుంది, అలాగా మేము పీసెస్ చేసి తీసేస్తామని చెప్పితే చాలా మంది విమెన్ విల్ సే నో. ఎవరు చెప్పరు అలా చెప్పరు. ఎందుకు అంటే బికాస్ దే నీడ్ ద బేబీ పార్ట్స్. Baby parts is the biggest mafia that is run in this country. $1 trillion business అది. ఎందుకు అంటే స్టెమ్ సెల్ రీసెర్చ్ మొత్తం కూడా బేబీ ఆర్గన్స్ తోనే నడుస్తుంది. ఆ పార్ట్స్ అన్నిటిని అమ్ముతారు. సో ద బిగ్గర్ ద బేబీ, ద మోర్ మనీ దే మేక్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నమాట. అసలు మేడం నిజంగా హిమా గారు మీరు ఇప్పుడు చెప్పేంత వరకు ఇది కూడా ఒక వ్యాపారం చేసేస్తున్నారా, ఇది కూడా ఇంత పెద్ద వ్యాపారమా ఇప్పుడు నిజంగానే తెలుస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా అబార్షన్ గ్రాఫ్ అనేది ఎవ్రీ టైమ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది కంప్లీట్ గా. యాజ్ యూ సెడ్, ఈ రేపుకి సంబంధించి కంపేర్ చేస్తే రెండింటికి అబార్షన్ అనేది ఎవ్రీ ఇయర్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్. కానీ దీని వెనకాతల ఇది రీజన్ అనేది అసలు తెలియట్లా. టు మేక్ మనీ దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. ప్లాన్డ్ పేరెంట్హుడ్ అన్నది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డోనర్ ఫర్ డెమోక్రాటిక్ పార్టీ. And their number one job is to promote abortions. They say we are helping women. It's women's right అంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే, ఇప్పుడు అటెన్షన్ పే చేస్తే అబార్షన్ ఇప్పుడు ఇల్లీగల్ అని చెప్పినప్పుడు, అంటే సుప్రీం కోర్ట్ డిడెంట్ సే ఇట్స్ ఇల్లీగల్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ రూలింగ్ ఏం చేసింది అంటే ఈచ్ స్టేట్ విల్ హ్యాండిల్ దేర్ అబార్షన్ అకార్డింగ్ టు వాట్ ఎవర్ ద స్టేట్ లా ఇస్. ఓకే, వాళ్ళు దాన్ని ఏమంటారు, దిస్ ఇస్ అన్ అటాక్ ఆన్ విమెన్స్ రైట్ టు చూస్ అంటారు. When you say women's right to choose, I am all for women's rights, Sunday. Women should have right, okay? Right. Men should decide whether they want to have a baby or not, okay? When they want to have a baby or not. If they want to have a baby or not, when women decide చేసుకోవాలి. It has to be women, because ఎందుకంటే మన అమ్మమ్మ వాళ్ళ ఏజ్ లో లాగా కాదు, ఇప్పుడు మన అందరికి కెరియర్స్ ఉన్నాయి. సో వీ కెన్ డిసైడ్, వీ కెన్ టైమ్ వెన్ టు హ్యావ్ అ బేబీ, వెదర్ వీ హ్యావ్ టు ఈవెన్ హ్యావ్ అ బేబీ అన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు. కానీ పాయింట్ అది కాదు. We are not choosing whether to have a baby or not. What we are choosing is, when we get pregnant, what do we do with the baby? మనము ఇంకొక మనిషి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. అది మాట్లాడరు డెమోక్రాటిక్ పార్టీతో. ఒక్కటి ఏంటి అంటే వాళ్ళ గ్రేట్నెస్ ఏంటి అంటే మార్కెటింగ్. వాళ్ళు ఇచ్చే టైటిల్స్ ఎలా ఉంటాయి అంటే అదేదో అటాక్ ఆన్ విమెన్స్ లిబర్టీ అంటారు. ఇది మనం విమెన్ గురించి మాట్లాడలేదండి. ఇదేమన్నా మన ఏంటంటారు ప్లాస్టిక్ సర్జరీనో లేకపోతే బోటాక్స్ గురించో మాట్లాడలేదు. వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ అనదర్ బాడీ. అలాగే దాని గురించి మాట్లాడకుండా, వాళ్ళు ఇష్యూ గురించి మాట్లాడకుండా, దే మేక్ ఇట్ పొలిటికల్ ఇష్యూ. బికాస్ ఏంటి అంటే వాళ్ళ బిగ్గెస్ట్ డోనర్ ఇస్ ప్లాన్డ్ పేరెంట్హుడ్. ప్లాన్డ్ పేరెంట్ makes money out of these baby parts by selling the baby parts to the stem cell research industry. Oh my god. మనకి తెలియక మనం ఏమనుకుంటామంటే పాపం డెమోక్రాటిక్ పార్టీ విమెన్స్ రైట్స్ కోసం ఫైట్ చేస్తుంది అని అనుకుంటున్నాం. నో, దే ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ విమెన్స్ రైట్స్, దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద బేబీ పార్ట్స్. అసలు ఇది వినడానికి కూడా చాలా దీనిగా ఉంది. బేబీ పార్ట్ కోసం అసలు ఇది తలుచుకుంటేనే రియల్లీ సంథింగ్ లా ఉంది. నిజంగా మేడం యు ఆర్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఇప్పటి వరకు నో వన్, నేను ఇంతమంది అంటే పాలిటిక్స్ గురించి కొన్నిసార్లు విన్నాను, కొంతమందిని ఇంటర్వ్యూ చేశాం, కానీ ఈ 2 points nobody has taken these 2 points, nobody has raised about these 2 points, nobody has explained till date. So you are the first woman, first Indian to talk about this. Really చాలా అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నిజంగా ఫస్ట్ టైం ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్. ది బెస్ట్ టాపిక్. మీ ఎయిమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది నిజంగా. వై యూ హ్యావ్ టు బికమ్ ఎ పాలిటిషియన్, వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ అనేది
అండ్ మనం పునాదులు గట్టిగా వేసుకుంటే బిల్డింగ్ చాలా గట్టిగా ఉంటుంది అంటారు కదా. యువర్ ఇస్ టూ స్ట్రాంగ్, నోబడి కెన్ మూవ్ ఇట్. నిజంగా మీరు రీజన్స్ అడిగారు కాబట్టి ఇంకొక రీజన్ ఏంటంటే మనకి కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి వన్ థింగ్ యూ వుడ్ హావ్ నోటిస్డ్ ఏంటి అంటే మన కంట్రీ బాగా డివైడ్ అయిపోయింది. అది దట్ వాజ్ బై డిజైన్. ఎలా చేశారంటే అసలు ఆ వ్యాక్సిన్ వచ్చిన దగ్గర నుంచి వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు శత్రువులు లాగా చేసేసారనమాట. మాస్క్స్ వేసుకొని వాళ్ళు శత్రువులు లాగా డెమోక్రాటిక్ పార్టీ పుష్ చేసింది. దాంతో పాటు ఏంటి అంటే 98% ఆఫ్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ అమెరికా సపోర్ట్స్ డెమోక్రాటిక్ పార్టీ. వాళ్ళ ఇఫ్ యూ యాక్చువల్లీ సీ ఆండర్సన్ కూపర్ ఏంటి, లేకపోతే మన ఈ డాన్ లెమన్ షో ఏంటి, వీళ్ళందరి షోస్ చూసారంటే దే ఆర్ ఆల్ ఫైనాన్స్డ్ బై ఫైజర్. వాళ్ళ స్పాన్సర్, ఆల్ ఆఫ్ దీస్ మెయిన్ స్ట్రీమ్ మీడియా షోస్ ఆర్ స్పాన్సర్డ్ బై ఫైజర్, విచ్ ఇస్ పుషింగ్ ఎ బ్యాక్, రైట్? సో మన ఈ స్టార్ట్ అయినప్పుడు, కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు, అండ్ ఆల్వేస్ రిమెంబర్ కోవిడ్ వ్యాక్సిన్ కేమ్ అండర్ ట్రంప్. ట్రంప్ చెప్తానే ఉన్నాడు వ్యాక్సిన్ ఆల్మోస్ట్ అయిపోయింది అన్నాడు, కానీ వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఎందుకంటే వ్యాక్సిన్ కనుక ఎలక్షన్ కి ముందు రిలీజ్ అయింటే ఆయన గెలిచిపోయేవాడు. కరెక్ట్ గా ఎలక్షన్ అయిన 3 days కి వ్యాక్సిన్ రిలీజ్ అయింది. ఎవరికైనా చిన్న పీ సైజ్ బ్రెయిన్ ఉన్నా వాళ్ళకి అర్థమవుతుంది దిస్ వాజ్ టైమ్డ్ పర్ఫెక్ట్లీ జస్ట్ సో దట్ ట్రంప్ డస్ నాట్ గెట్ ద క్రెడిట్ అని. కరెక్ట్ గా 3 days లో వ్యాక్సిన్ ఎలా వస్తుందండి? దానికి ఎన్ని లెవెల్స్ ఆఫ్ పర్మిషన్స్, ఎన్ని లెవెల్స్ ఆఫ్ రీసెర్చ్ చేయాలి వాళ్ళు, కానీ వాళ్ళు హోల్డ్ చేసి పెట్టారు. ఎందుకంటే ఎలక్షన్ ముందు వచ్చిందంటే కనుక ఆయన గెలిచిపోతారని చెప్పి మెనిపులేట్ చేశారు దాన్ని. సరిపోనండి, వచ్చింది వ్యాక్సిన్. ఏ వ్యాక్సిన్ అయినా ఇంత తొందరగా డెవలప్ అయినప్పుడు ఆలోచించాలి 2 సార్లు. ఎందుకంటే దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి, షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి అని చూడాలి. ఫస్ట్ మనం మోస్ట్ వల్నరబుల్ పీపుల్ కి ఇవ్వాలి. ఎవరు వాళ్ళు? ఓల్డ్ పీపుల్ అండ్ అండర్లైన్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, అట్ ఇమ్మినెంట్ రిస్క్ కదా వాళ్ళు. సో వాళ్ళకి ఎప్పుడైనా రిస్క్స్ వర్సెస్ బెనిఫిట్స్ చూడాలి మనం. తీసుకోవటం వల్ల వచ్చే రిస్క్ ఏంటి, తీసుకోకపోవటం వల్ల వచ్చే రిస్క్ ఏంటి అని ఆలోచించాలి. అప్పటికే మనకు అర్థమైంది ఏంటి, బై ద టైమ్ ద వ్యాక్సిన్ కేమ్ ఇట్ సెల్ఫ్ మనకు అర్థమైంది ఏంటంటే ఇఫ్ యూర్ యంగ్ అండ్ హెల్తీ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఎంతో మందికి వచ్చింది అప్పటికే కోవిడ్. నాకు April 2020లోనే వచ్చింది. చాలా మైల్డ్ గా ఉంటుంది, అయిపోయింది, పోయింది. కానీ నాకు తెలిసింది ఏంటి అంటే న్యాచురల్ ఇమ్యూనిటీ ఉంది అంటే వ్యాక్సిన్ అవసరం లేదు అని తెలుసు. ప్లస్ నాకు ఇంజెక్షన్స్ అంటే భయం, అది కూడా ఉంది. బట్ నేను ఇంజెక్షన్స్ అనే భయం ఉంది, ప్లస్ నాకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి వ్యాక్సిన్ అవసరం లేదు అనుకున్నాను నేను. కానీ వాట్ ఐ వాజ్ నోటిసింగ్ ఏంటి అంటే ద వే దే వర్ పుషింగ్ వ్యాక్సిన్ ఇప్పుడు మన కోవిడ్ డ్యూరేషన్ లో ఎంతమంది నర్సెస్, డాక్టర్స్ వాళ్ళ లైఫ్ ని రిస్క్ చేసి పేషెంట్స్ ని సేవ్ చేస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ నాకు తెలిసిన ప్రతి డాక్టర్, ప్రతి నర్స్ కి వచ్చింది కోవిడ్ అండ్ దే రికవర్డ్ ఫ్రమ్ ఇట్ అండ్ దెన్ దే వర్ డీలింగ్ విత్ ఇట్. అప్పుడేమో అంతా మన హెల్త్ కేర్ హీరోస్ అని సెలబ్రేట్ చేశారు వాళ్ళని. వ్యాక్సిన్స్ రాగానే ఏం చెప్పారు, మీరు అందరు తీసుకోకపోతే మిమ్మల్ని జాబ్స్ లో తీసేస్తామని చెప్పారు. అయితే మా అబ్బాయి హీ వర్క్స్ ఇస్ అన్ EMT, మన అంబులెన్స్ లో వస్తారు కదా EMTs. ఈ కోవిడ్ టైంలో ఫ్రంట్ లైన్ లో వర్క్ చేసిన వాడు, వాడికి వాళ్ళందరికీ మ్యాండేటరీ చేస్తారు, మీరు వ్యాక్సిన్స్ లేకపోతే జాబుల్లో తీసేస్తామని. ఎందుకని? యూ హ్యావ్ టు థింక్ వై. వీళ్ళందరికీ ఆల్రెడీ వచ్చింది. డ్యూరింగ్ వెన్ దేర్ వాజ్ నో వ్యాక్సిన్ దే ఆల్ రిస్క్ దేర్ లైఫ్ సేవింగ్ అదర్ పీపుల్. దెన్ వై ఆర్ యూ పుషింగ్ నౌ ఫర్ వ్యాక్సిన్? మనకు అప్పుడు అర్థం. కానీ దేర్ ఆర్ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ హూ పే అటెన్షన్ టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. When Democratic Party is pushing for something, there is always an agenda. Few months లో మనందరికి అర్థమైపోయింది ఏంటి, వ్యాక్సిన్ తీసుకున్నా కోవిడ్ వస్తుంది, బూస్టర్ తీసుకున్నా కోవిడ్ వస్తుంది, మాస్క్ వేసుకున్నా వస్తుంది, మాస్క్ వేసుకోకపోయినా వస్తుంది, నీకు రావాలి అని రాసి పెట్టుంటే ఎలా అయినా వస్తుంది. అది మనకు అర్థమైంది కదా. కానీ అది రాకుండా ఎంతో ట్రై చేశారు వీళ్ళు. అసలు ఇది ఓన్లీ అన్వాక్సినేటెడ్ వాళ్ళ వల్లే కోవిడ్ వస్తుంది, వీళ్ళ వల్లే స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి. బట్ మనకు తర్వాత అర్థమైంది బేస్మెంట్ లోనే లాకప్ అయి ఉండి ఓన్లీ అమెజాన్ ప్యాకెట్ ముట్టుకున్నా వచ్చింది మనకి అని. కానీ ఆ నేరేటివ్ యూజ్ చేసుకుని జనాలను డివైడ్ చేస్తారు వీళ్ళు. డివైడ్ అండ్ రూల్ అన్నది మనకి బాగా సుపరిచితమైన కాన్సెప్ట్. ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళు నేర్పించింది అదొకటే కదా. When population is divided, it's easy to conquer them.
రైట్. సో ఇప్పుడు వెన్ యూ యాక్చువల్లీ లుక్ ఎట్ ద వ్యాక్సిన్ ఎఫికసీ, ఇమాజిన్ ఒక స్మాల్ పాక్స్ వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్ కో ఈ కోవిడ్ వ్యాక్సిన్ లాంటి ఎఫికసీ ఉండుంటే ఎంతమందికి స్మాల్ పాక్స్ వచ్చేది, పోలియో వచ్చేది. దిస్ బేసిక్లీ వ్యాక్సిన్ ఇస్ రియలీ నాట్ హెల్పింగ్ ఎనీబడి ఎక్సెప్ట్ ద ఎల్డర్లీ. ఓకే, కానీ ఇంకా యంగర్ కిడ్స్ కూడా పుష్ చేస్తున్నారు వితౌట్ డూయింగ్ ప్రాపర్ రీసెర్చ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి అని. నేను మన చిన్న గ్రూప్ మన ఇండియన్ లేడీస్ గ్యాదరింగ్ కి వెళ్తే వాళ్ళందరూ చెప్తున్నారన్నమాట, వాళ్ళ డాటర్స్ హూ ఆర్ 10 years 11 years old, దే ఆల్రెడీ హిట్ ప్యూబర్టీ వ్యాక్సిన్ తీసుకున్నాక. ఓ మై గాడ్. అండ్ చాలా మంది యంగర్ విమెన్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇర్రెగ్యులారిటీ ఇన్ దర్ మెన్స్ట్రువల్ సైకిల్. చాలా మంది ఇప్పుడు ఇంకోటి ఏంటి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే, వెన్ యూర్ లుకింగ్ ఎట్ డేటా స్టిల్ బర్త్, ఎందుకంటే బేబీస్ దే ఆర్ బీయింగ్ బోర్న్ డెడ్. ఈ కనెక్షన్ టు వ్యాక్సిన్స్ అన్నది స్టడీ చేయట్లేదు. అండ్ అమెరికా బీయింగ్ టెక్నాలజికలీ సో సఫిస్టికేటెడ్ టు ద ఎక్స్టెంట్ దట్ దే కెన్ డు ఎనీ కైండ్ ఆఫ్ స్టడీ, బై డిజైన్ వాళ్ళు స్టడీ చేయట్లేదు వీటిని. మనము ఇజ్రాయెల్ నుంచి వచ్చిన స్టడీ, స్వీడన్ నుంచి వచ్చిన స్టడీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం మనకి ఏంటండి? కరెక్ట్. మనం ఎందుకు చేయట్లేదు? వై ఆర్ వి నాట్ డూయింగ్ అవర్ ఓన్ స్టడీస్? జాన్ హాప్కిన్స్ చేసింది స్టడీ. జాన్ హాప్కిన్స్ చేసినప్పుడు వాళ్ళు అసలు బయటికి పబ్లిష్ చేయకుండా లేదు వాళ్ళు ఏదో చేశారని అన్నారు. జాన్ హాప్కిన్స్ ని మనం క్వశ్చన్ చేస్తే, బికాస్ ఇట్ డస్ నాట్ అలైన్ విత్ ద డెమోక్రటిక్ అజెండా, యాజ్ అ కంట్రీ వీఆర్ హెడెడ్ ఇన్ అ వెరీ రాంగ్ డైరెక్షన్. రైట్. బికాస్ దే నీడ్ అస్ డివైడెడ్. మనం డివైడెడ్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒకళ్ళొకళ్ళు హేట్ చేసుకుంటా బిజీగా ఉంటాం. మనం అవును బిజీగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం గవర్నమెంట్ కి క్వశ్చన్స్ అడగం. నువ్వు ఎందుకు ఇంత ఫెయిల్ అయ్యావు, మనకి ఎందుకు ఇంత ఇన్ఫ్లేషన్ ఉంది, మనకి ఎందుకు గ్యాస్ ప్రైజెస్ ఇలా ఉన్నాయని మనం అడగకుండా మనం ఒకరితో ఫైట్ చేసుకుంటే బిజీగా ఉంటాం అనమాట. డైవర్ట్ చేయడానికి మనం క్లాసిక్ గా వాళ్ళ స్ట్రాటజీకి మనం పడిపోతున్నాం. మనం చూసుకోవట్లేదు మనం ఏం లూజ్ అవుతున్నాము ఈ దీంట్లో అని. గ్యాస్ ప్రైజెస్ వర్ హై ఈవెన్ బిఫోర్ యుక్రెయిన్ వార్. బట్ మీరు బైడెన్ చూసారనుకోండి, పుటిన్ గ్యాస్ హైక్, గ్యాస్ ప్రైజెస్ అంటాడు. పుటిన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద గ్యాస్ ప్రైజెస్. మనం డొమెస్టిక్ గా ప్రొడక్షన్ ఆపేసాం. 2 years బ్యాక్ మనం కంప్లీట్లీ ఎనర్జీ ఇండిపెండెంట్. వీ వర్ ప్రొడ్యూసింగ్ హియర్, వీ వర్ ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఈవెన్ ఎక్స్పోర్టింగ్ ఇట్ టు అదర్ కంట్రీస్. బైడెన్ ఫస్ట్ డేనే క్లోజ్ చేశాడు ఆయిల్ ప్రొడక్షన్, ఇంకా ఆపేసేద్దాం ఇక్కడ అని. మనం ఏదైనా క్లోజ్ చేసే ముందు ప్లాన్ బి ఏంటి అన్నది చూసుకోవాలి. ప్లాన్ బి లేకుండా క్లోజ్ చేస్తే ఆబ్వియస్లీ ప్రైసెస్ పెరిగిపోతాయి కదా. అది అప్పుడు ట్రంప్ ఉన్న రోజులు ట్రంప్ అన్నారు, ట్రంప్ పాలసీస్ అని. ఏ పాలసీ అనేది వాళ్ళు పాయింట్అవుట్ చేయలేకపోయారు. ఇప్పుడు ఇంకా ట్రంప్ 2 ఏళ్ల తర్వాత కూడా ట్రంప్ అంటే బాగోదని చెప్పి పుటిన్ అంటున్నారు అనమాట. డెమోక్రాటిక్ పార్టీతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు లేని ప్రాబ్లమ్స్ బాగా సృష్టిస్తారు, ఉన్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉండవు. ఫస్ట్ ఇప్పుడు మనము ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తే తర్వాత సంగతి ఇంకొకటి ఆలోచించుకోవచ్చు. ఉన్నవి పట్టించుకోక కొత్త సృష్టిస్తే దానివల్ల వచ్చే లాభం ఉండదు కదా. దానివల్ల వచ్చే లాభం ఏంటి అంటే జనాలు మనం అంతా ఒకరికొకరు పోట్లాడుకోవడంలో బిజీగా ఉన్నాం కదా. మనం బెనిఫిట్ వస్తుంది అనమాట. అది డివైడ్ అండ్ రూల్ ఇస్ అ క్లాసిక్ టెక్నాలజీ, మనకు తెలుసు. ఎందుకంటే మనం యాజ్ ఇండియన్స్ వి ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఆల్రెడీ మన పాస్ట్ కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ఎక్స్పీరియన్స్ లో ఉన్నాం ఆ విషయంలో. అదే ఎగ్జాక్ట్లీ. కాకపోతే ప్రాబ్లం మన చాలా మంది ఇండియన్స్ ఇలాంటివన్నీ ఆలోచించారు, అటెన్షన్ పే చేయరు. నేను కూడా కంట్రీ కొత్త వచ్చినప్పుడు నేను డెమోక్రాట్ అని చెప్పారు, ఎందుకంటే ఆల్ ఇమిగ్రెంట్స్ ఆర్ డెమోక్రాట్స్ అని చెప్తే నేను కూడా అనుకునేదాన్ని నేను డెమోక్రాటేనని. కానీ అటెన్షన్ పే చేస్తేనే మనకు తెలుస్తుంది విచ్ పార్టీ హ్యాస్ అ బెస్ట్ ఇంట్రెస్ట్ అని. ట్రంప్ వెళ్ళిపోయే ముందు ఏం చేశాడంటే, మీకు తెలిసే ఉంటుంది కదా, ఇండియన్స్ అండ్ చైనీస్ గ్రీన్ కార్డ్స్ కి మనకు ఒక సెపరేట్ లైన్. అవును అవును అవును. రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అన్నిటికీ సెపరేట్ లైన్. ఆయన ఏం చెప్పాడంటే దిస్ ఈస్ రేషియల్లీ డివైసివ్. ఎందుకు? దీస్ ఆర్ ద స్మార్టెస్ట్ పీపుల్. ఓకే, వాళ్ళకి లాంగర్ వెయిట్ పెట్టి మనము ఎవరెవరో కంట్రీస్ దే డోంట్ బ్రింగ్ మచ్ టు ద టేబుల్, వాళ్ళందరికీ ఏమో తొందరగా ఇచ్చేస్తున్నాము. రెఫ్యూజీస్ కి లేకపోతే అసైలం సీక్ చేసే వాళ్ళందరికి ఇస్తున్నాము. whereas these are people with qualification and skills. వీళ్ళకి మనం గ్రీన్ కార్డ్ ఇవ్వట్లేదు. సో we need to merge the line అని చెప్పాడు ఆయన. సో అందుకని if you actually notice in past 2 years lot of Indians and Chinese have gotten green cards. Right. కానీ మీరు ఆ న్యూస్ ఎక్కడ చదవరు, ఎందుకంటే అలాంటి ఏది రానియరు. ఎందుకంటే ఇమ్మిగ్రెంట్స్ కనుక డెమోక్రాటిక్ పార్టీ లూజ్ అయిందంటే వాళ్ళ బేస్ పూర్తి.
అవును అవును మన వాళ్ళేమో స్టడీ చేయరు. బికాస్ ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీలో ఉండి గ్రీన్ కార్డ్స్ అవన్నీ స్పాన్సర్ చేస్తుంటాం కాబట్టి నేను నాట్ జస్ట్ నాకు ఫస్ట్ ఎప్పుడు అర్థం కాదు ఏంటంటే ఎందుకు వై డు వి హ్యావ్ అ సెపరేట్ లైన్, వై డస్ ఇట్ కీప్ గోయింగ్ బ్యాక్, అది ఊరికే ఇంకా వెనక్కి పుష్ ఎందుకు అవుతుంది అని చెప్పి స్టడీ చేస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే అసైలం సీక్ చేసే వాళ్ళు, లాటరీ సిస్టమ్ లో వచ్చే వాళ్ళు, రెఫ్యూజీస్, వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్స్ వచ్చేసి వాళ్ళు మన ముందుకు వచ్చి నుంచుంటారు లైన్ లో. అందుకని మనం ఇంకా ఇంకా వెనక్కి పుష్ అవుతా ఉంటాం అనమాట. అది తెలియక మనము డెమోక్రాటిక్ పార్టీ మనం ఏదో ఇమిగ్రెంట్స్ ని రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేస్తుంది అనుకుంటున్నాం. వెన్ డెమోక్రాటిక్ పార్టీ is talking about immigration, they're not talking about legal immigrants like you and me. They're always talking about illegal immigrants. సూపర్ మేడం, అసలు మీ పాయింట్స్ ఎంత షార్ప్ గా ఉన్నాయి అంటే, అంత మీ మాట్లాడుతున్న కాన్ఫిడెంట్ ఎలా ఉంది అంటే నోబడి కెన్ ఏంటంటారు, నోబడి కెన్ మూవ్ మీ అవే ఫ్రమ్ విన్నింగ్ అనేసి అనిపిస్తుంది. రియల్లీ యూ హ్యావ్ టు విన్ మేడం. ఎందుకంటే మీ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ఫస్ట్ థింగ్ బాగా అందరం కనెక్ట్ అయిపోయింది ఏంటి అంటే ఐడి కార్డ్, ఓటర్ ఐడి. Without ID, nobody should have any rights to vote. Again, bold and the scam జరిగిపోతుంది ఇలాగా. And next thing about abortions and everything. These are 2 most strongest points మేడం. నిజంగా చాలా బాగుంది. నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది వై ఎందుకు మీరు ఇంత లేట్ గా ఎందుకు మీరు స్టార్ట్ అయ్యారు, వై కాంట్ యూ హ్యావ్ స్టార్టెడ్ ఎర్లియస్ట్, సో దట్ ఇవన్నీ ఎప్పుడో ఇరాడికేట్ అయిపోయి ఇప్పుడు హ్యాపీగా ఉండేది అనిపించింది. సూపర్ మేడం. ఏంటి అంటే మన ఇండియన్స్ చాలా మంది, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఏంటి అంటే, ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ ఎట్ ద డేటా, ఇండియన్స్ ఆర్ ద ఎథ్నిసిటీ దట్ హ్యాస్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్ ఇన్ US. రైట్, యా, అవునవును. ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ కెరియర్స్, మనము అసలు గ్రాస్ డొమెస్టిక్ మన ఇన్కమ్ ఏంటి, వీఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ది పిరమిడ్. హవెవర్ మనం టైం తీసుకోము, ఇంట్రెస్ట్ తీసుకోము ఇక్కడ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి. ఇన్వాల్వ్ అవ్వము. అండ్ దెన్ యు ఆల్వేస్ క్వశ్చన్ సేయింగ్ అయ్యో మనకి వాయిస్ లేదు అంటాం. మనం ఎలా వాయిస్ ఉంటుంది? సంబడి నీడ్స్ టు స్టెప్ అప్. ఇప్పుడు మన ఇండియన్స్ 3-4 ఉన్నారు కాంగ్రెస్ లో. కాంగ్రెస్ లో మనకి ఉన్నారు, కానీ తెలుగు వాళ్ళు ఎవరు లేరు, ఒక్కళ్ళు కూడా. సో దెన్ ఐ సెడ్, యు నో వాట్, we need to have representation for our community. Manam inta successful community in terms of what we achieve and our careers, but we don't have our representation in Congress. Right. So andukani I said I have to become a voice for our community. You are, and you will. Already you have started the voice, and you will be our voice. Telugu valiki meere untaru main. So yes madam. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ఒక్కసారి మిమ్మల్ని ఎదురుగుండా చూసి ఒక సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టుడే. ఆ పాయింట్స్ నోబడి టిల్ డేట్ 100% నేను చెప్తాను, నోబడి హ్యాస్ రేస్ దీస్ పాయింట్స్ ఎక్కడ, ఏ గవర్నమెంట్ లో కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద అబార్షన్, రైట్? సో ఇక్కడ కాలిఫోర్నియాలో, బికాస్ ఐ స్టే ఇన్ కాలిఫోర్నియా, ఇక్కడ ఏంటంటే 5 months లోపల అయితే ఇఫ్ షీ ఇస్ 5th month ప్రెగ్నెంట్ ఆర్ లెస్ దాన్ దట్ ఓన్లీ షీ కెన్ అబార్ట్ ద బేబీ, బట్ నాట్ అబౌవ్ దట్ అనేది ఇక్కడ రూల్. కొంతమంది ఫాలో అవుతారు, కొన్ని హాస్పిటల్స్ ఫాలో అవుతారు, బట్ ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ డిఫరెంట్. బట్ స్టిల్ ఇది బిజినెస్ అనేది, ఇది కూడా ఒక బిజినెస్ గా చేస్తున్నారు అనేది ఈ రోజు ఫస్ట్ టైం తెలుసుకున్నాను. వై దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది, రైట్? సో ఇంత మంచి పాయింట్స్ తీసుకొచ్చినందుకు, ఇంత మంచి పాయింట్స్ కోసం మీరు బాగా ఇది చేస్తున్నాను, ఫైట్ చేస్తున్నందుకు, యూ షుడ్ బికమ్ ద రిపబ్లికన్ క్యాండిడేట్ ఫర్ US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. థ్యాంక్ యూ అండి. నిజంగా మేడం, మీరు ఎంత చక్కగా అంటే మీరు చెప్పేటప్పుడు వచ్చిన త్రో వాయిస్ ఏదైతే ఉందో అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంటే, అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఇన్నాళ్ళు, వేర్ ఆర్ యూ ఆల్ దీస్ ఇయర్స్ అని అనిపిస్తుంది. నాకు కూడా నేను ఇప్పుడు 2018 నుంచి ఎలక్టెడ్ పొజిషన్ లో ఉన్న, కమిటీలో ట్రెజరర్ గా ఉన్న, రిపబ్లికన్ మెయిన్ 11th కమిటీలో. టైం మెయిన్ ఏంటంటే, అమ్మో నా బిజినెస్ నాకు ఉంది, నా పిల్లలు, ఐ వాంట్ బి దేర్ ఫర్ దెమ్, ఐ వాంట్ బి ఏబుల్ టు హ్యాండిల్ మై బిజినెస్. నాకెందుకులే, మనం క్లాసిక్ మెంటాలిటీ ఎట్లా ఉంటది అంటే, ఎవరో వస్తారు ఏదో చేస్తారు,
రైట్ అని వెయిట్ చేస్తా ఉంటాం అనమాట. తర్వాత అర్థమైంది ఏంటి అంటే అసలు ఇంకా లాస్ట్ నా టిప్పింగ్ పాయింట్ ఎక్కడొచ్చింది అంటే, బైడెన్ వచ్చి అన్నాడు మన సెక్స్ చేంజ్ 8 years కిడ్స్ అంట వాళ్ళు సెక్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే పేరెంట్స్ కి తెలియకుండా స్కూల్స్ కెన్ పుట్ దెమ్ ఆన్ ప్యూబర్టీ బ్లాకర్స్ అంట. ఓ మై. ఇప్పుడు నాకు 2 కొడుకుల తర్వాత కూతురు పుట్టింది. వాళ్ళ అన్నలు చూస్తూ అది హాట్ వీల్స్ కార్సే కావాలనేది. ఎందుకంటే అన్నలతో ఆడుకునేది కాబట్టి తనకి గర్ల్ బార్బీ టాయ్స్ తో ఆడాలి అని ఎవరు చెప్పలేదు. కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు తనకు చాలా చిరాకు వచ్చేది అనమాట. ఈ అమ్మాయిలందరూ బార్బీ టాయ్స్ తీసుకొచ్చి ఆడుతుంటే ఆ బార్బీ టాయ్స్ ఏమన్నా నిజమా, ఆ బేబీస్ ఏమన్నా నిజంవా, అదే కార్స్ అంటే నిజంగా పరిగెడతాయి ఆడుకోవచ్చు, వీళ్ళేంటి వీటితో ఆడతారు అనేది. కానీ ఇప్పుడు ఒకవేళ కనుక నాకు ఈ టైంలో కనుక స్కూల్కి వెళ్తా ఉంటే, ఓ నీకు అనిపిస్తోందమ్మా ఎందుకంటే నువ్వు బాయ్వి, సో నీకు ప్యూబర్టీ బ్లాకర్స్ పెట్టాలి అని ఇస్తారు. ఎందుకు? బికాస్ ద కంపెనీ దట్ ప్రొడ్యూసెస్ ప్యూబర్టీ బ్లాకర్స్ ఈజ్ బిగ్గెస్ట్ డోనర్ ఫర్ డెమోక్రాటిక్ పార్టీ. ప్రాబ్లం ఏంటంటే డెమోక్రాటిక్ పార్టీ everything end of the day any policy that they implement somehow benefits their party. మానవత్వం అన్నది ఎక్కడో పోయింది, అసలు లేదు వాళ్ళకి. చాలా పెరుగుతున్నప్పుడు ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, రకరకాల when we are trying to understand our body రకరకాల ఆలోచనలు వస్తాయి. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉండేది చిన్నప్పుడు. రోడ్డు మీద బాయ్స్ తో పక్క క్రికెట్ ఆడుకునేదాన్ని నేను. మా అమ్మ సడన్ గా మనకి ప్యూబర్టీ రాగానే లేదు ఇంక నువ్వు ఇంట్లోనే ఉండాలి, నువ్వు బయటకు వెళ్ళకూడదు, క్రికెట్ ఆడకూడదు అంటే ఎందుకు ఆడకూడదు? నాకు బాయ్ కట్ ఉండేది, నేను బాయ్ బట్టలు వేసుకునేదాన్ని, చక్కగా క్రికెట్ ఆడేదాన్ని. ఆ సడన్ గా ఆడద్దు అంటే ఎందుకంటే నువ్వు గర్ల్, నువ్వు అలా ఆడకూడదు అని చెప్తే ఐఎమ్ నాట్ అ గర్ల్, ఐఎమ్ అ బాయ్, లుక్ ఎట్ మై హెయిర్ అని అనమాట. బట్ ఇమాజిన్ ఇఫ్ ఐ వాస్ గోయింగ్ టు అ స్కూల్ వేర్ ద టీచర్ విల్ సే అవునమ్మా నువ్వు బాయ్ వే, సో నీకు ఇంకా ప్యూబర్టీ బ్లాకర్స్ పెడతాం, నీకు ఇంకా అప్పుడు అసలు ఇంకా మెన్స్ట్రువల్ సైకిల్ ఉండదు అన్నారు అనుకోండి, అది ఎంత డేంజరస్. చాలా కదా. అవును. It will take time for us to figure out that we are a girl, and now I enjoy my motherhood, right? I have my 3 children, I enjoy motherhood, but I would have lost that opportunity if somebody told me that what I was thinking was right. These kind of issues should be handled by parents చెప్పాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. Teachers have no business, schools have no business telling my children what they should or should not think. Right, but ఇవాళ రేపు no parents are telling like that, right? No parents. అదే కదా. అది ఇండియన్స్ అవ్వచ్చు, నాన్ ఇండియన్స్, అది అమెరికన్స్ అవ్వచ్చు, ఎవరైనా దేశస్తులైనా చాలా తక్కువ మంది పిల్లలకి చెప్తున్నారు. ఎక్కువ మంది 80% members they are not telling their kids which is right and which is wrong, and they are saying they are born and brought up in America, they have all the rights to decide their own. Of course they have right to decide their own, but let them decide as they get older. When they're 18 and older, they can make a ఇవన్నీ ఎలా ఉంటాయంటే ప్యూబర్టీ బ్లాకర్స్ హ్యావ్ అ లైఫ్ ఆల్టరింగ్ ఇంపాక్ట్. చిన్నప్పటి నుంచి మనం డిస్టర్బ్ చేసామంటే మన మెన్స్ట్రువల్ సైకిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ టెస్టోస్టెరాన్ ఫర్ బాయ్స్, లైఫ్ లో ఇంకా వాళ్ళు దేనికి పనికిరారు. ఆ విమెన్ కెనాట్ బికమ్ అ మదర్, ఆ guy cannot become a father because you are disturbing their cycle, their growth. Right. 18 years tarvata when you have enough maturity to make life changing decisions, that's a different thing. A 8-year-old cannot make a life changing decisions. Right. Adi. Yeah. Super madam, thank you so much. ఇంత మంచి పాయింట్స్ మీరు చూస్ చేసుకొని you are fighting all these things. నిజంగా ఆ రోజు రావాలి, ఇవన్నీ మీ కళ్ళని నెరవేరి నిజంగా మీరు ఎందుకు పోరాడారు ఇన్ని సంవత్సరాలు అనేది ఆ రిజల్ట్ బయటకు వస్తే దెన్ యూ విల్ బి ద సక్సెస్ఫుల్ ఉమెన్ ఈవెన్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో, బికాస్ యాజ్ ఎ బిజినెస్ ఉమెన్ అండ్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ వైఫ్, ఎవ్రీవేర్ యు ఆర్ సక్సెస్ఫుల్. బట్ ఈ పాలిటిక్స్ లోని యాజ్ అ రిప్రజెంటేటివ్ మీరు వచ్చిక రిపబ్లికన్ క్యాండిడేట్ గా వచ్చి ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్, నిజంగా మీ 3 points సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను, తీరాలి. Nobody dared till date to do all these 3 points. No one. Really wish you all the best madam. నిజంగా వన్ డే మీరు గెలిచాక మళ్ళీ మనం విన్నింగ్ క్యాంపెయిన్ కూడా చేసుకుందాం హ్యాపీగా, దాని గురించి మాట్లాడుకోవాలి. Thank you. Wholeheartedly from our Telugu NRI Radio team, we all wish you a very all the best. ఫస్ట్ ముందే మీరు గెలుస్తారని నమ్మకం ముందే మీకు కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాను. Thank you Sowji.
Yeah, wish you all the best. Thank you so much for discussing very, very valuable points. So, in the strongest points unte ever madam విన్నవరు అసలు చెప్పండి. Yeah, let's trust in God that people will hear and get the message. Yeah. Trusting God. ఇప్పుడు మనం మంచి చేసేటప్పుడు ఆల్వేస్ గాడ్ విల్ బి విత్ us. His blessings will be always with us and our wishes will be always with you. Thank you, Sowji. Okay, madam. Thank you so much. Have a nice day. Wish you all the very best. Okay. Thank you, madam. Yes. Yeah, thank you, Andy. Thanks for giving me this opportunity. Thank you so much, ma'am. Yeah. Bye. విన్నారు కదండి ఆత్మీయులు, ఇంత మంచి పాయింట్స్ తీసుకొచ్చి వీటి కోసం నేను పోరాడుతున్నాను అన్న మొట్టమొదటి తెలుగు యువత, తెలుగు వనిత చెప్పాలి అంటే అమెరికాలోని ఇంత మంచి కారణం కోసం వారు పోరాడుతున్నారు. దయచేసి అందరం మన మద్దతుని ప్రకటిద్దాము. ఓకే, ఆవిడకి వీలైనంత సాయం చేద్దాం. ఆవిడ విన్నైతే ఎంతో మంచి జరుగుతుందని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక అతిథితో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో